హాయ్ హలో ఈరోజు వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ఒక క్యాబేజ్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. మీరు సన్నగానే కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూరైనా తీసుకోవచ్చు. ఒక క్యాబేజ్ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఒక క్యారెట్ యాడ్ చేసుకోండి. దాంట్లో ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు ఇష్టమైతే కలర్ వేసుకోండి, నేనైతే వేసుకుంటున్నాను మంచి కలర్ రావడానికి కోసం. అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు క్యారెట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్లు మైదా పిండి, 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ కన్నా కొంచెం మైదానే ఎక్కువ ఉండాలి, అప్పుడే టేస్టీగా వస్తుంది. అవన్నీ వేసుకున్నాక కూడా మంచిగా కలుపుకోవాలండి, మొత్తం అంతా కలిసేలాగా. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే మీరు కొంచెం మైదా పిండి యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత మంచూరియన్ బాల్స్ లాగా మీరు తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఆ పిండి నానేలోపు మీరు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, 2 క్యాప్సికమ్ని, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు కోసుకొని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మీరు పెట్టుకోండి బాండీలో. తర్వాత మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ఇవన్నీ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన మాడిపోయి లోపల ఉడకదనమాట. కనీసం 8 to 10 మినిట్స్ పడుతుందండి ఇవన్నీ కూడా వేగడానికి. ఇప్పుడు మనం వేయించుకున్న బాల్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆ నూనె వేడయ్యాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్ పెట్టుకొని చేయాలండి. పచ్చిమిర్చి తరుగు, ఇంకా ఉల్లి తరుగు కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే మనం వేసే సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. అవి కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. చిన్న టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. ఈ సాసెస్ అన్ని యాడ్ చేసుకున్నాక 1 టీ గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. కొంచెం బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, తగ్గించకూడదు. ఒక 5 మినిట్స్ మనము మంచూరియన్ బాల్స్కి ఆ సాస్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చివరిగా మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అంతే, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది.